పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. నిత్య దీపారాధన విషయంలో మనం ఎంత మాట్లాడుకున్నా మళ్ళీ సందేహాలు అయితే వస్తూనే ఉన్నాయి చూసేవారందరికీ కూడా. అందులో భాగంగానే ఈరోజు కూడా మన నిత్య దీపారాధనలో నియమాల గురించి మాట్లాడుకుందాం. దీపారాధన అంటే అందరూ ఏమనుకుంటారు, భగవంతునికి పెట్టేది. ఫస్ట్ మనలో మన జ్యోతిని వెలిగించుకోవాలి. మన మనస్సులో ఎప్పుడు చెప్పే విషయమే నేను, ఫస్ట్ జ్యోతి మన మనస్సులో మనం వెలిగించుకోవాలి. అది ఎలా అంటే సాత్వికంగా, అంటే మన మనస్సులోనే పరమాత్మ ఉన్నాడనే భావన మనం చేస్తూ ఎదుటి వాళ్ళలో కూడా మనం పరమాత్మను చూడాలి. ఇంకా దీపారాధన విషయానికి వస్తే నియమాలు అంటే నిత్య దీపారాధన చేసుకోవడానికి పెద్దగా నియమాలు అయితే లేవు. మనం ఏం చెప్తాము, దీపం లేని ఇల్లు ఉండకూడదు అని చెప్తాం. ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి. చేసుకోకపోతే ఏమవుతుంది అనే డౌట్ చాలా మందికి ఉంది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మేము ప్రతిరోజు చేసుకోలేకపోతున్నాం అనేటోళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తున్నాము. మీరు పెద్ద పెద్ద పూజలు వ్రతాలు చేయనవసరం లేదు. నిత్యము దీపం అనేది వెలిగించుకోవాలి ఇంట్లో. ఏ ఇంట్లో అయితే దీపారాధన ఉండదో ఒక్క వారం రోజులు మీరు దీపం లేకోకున్నట్టు ఇల్లు పెట్టారంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, వచ్చేస్తుంది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది పాజిటివ్ కంటే. అలాంటప్పుడు మీరు ఇంట్లో దీపం లేకోకున్నట్టు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అంటే ఏ విధంగా వస్తుంది అని అంటే మీ ఇంట్లో హెల్త్ బాగాలేకపోవడం కావచ్చు, మీ ఇంట్లో గొడవలు తరచు గొడవలు జరగడం కావచ్చు, లేదా మీరు అనుకున్న పనులు ఏవి కాకపోవచ్చు, మీకు ఏవైనా చికాకులు కూడా కలగచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. అంతవరకు ఎందుకు, మనం ఉదయాన్నే లేచి దీపం పెట్టుకొని 6 లోపల దీపం పెట్టేసుకున్నాం అనుకో, ఆ రోజు మనకి కొంచెం మనశ్శాంతిగా ఉంటది. ఆల్మోస్ట్ ఏదో సాధించినట్టు ఉంటది. ఇంకా కొంతమందికి అయితే నేను వింటూ ఉంటాను, ఉంటది ఆ ఫీలింగ్ అనమాట. అంటే ఒక పాజిటివ్ వైబ్ అంటాం కదా, యాక్టివ్ గా అనిపిస్తుంది. నిజంగా అబ్జర్వ్ చేస్తే నార్మల్ రోజు కన్నా అలా పూజ చేసుకున్న రోజు పాజిటివ్ వైబ్ అంటాం కదా, అలాంటిది ఏదో పాజిటివ్ ఆరా అనేది మన చుట్టూ ఉంటుంది ఉదయాన్నే లేచి దీపం పెట్టడం ద్వారా. నిత్య దీపారాధనలో మనకి డౌట్స్ ఏంటి అంటే, ఒక వత్తి వేయాలా, 2 వత్తులు వేయాలి, ఎలా వెలిగించుకోవాలి, ఏం చేయాలి అనేది డౌటే ఉంటుంది. నిత్య దీపారాధన అనేది ఆల్మోస్ట్ 7-6 కంతా అయిపోవాలి, ఉదయాన్నే అయిపోవాలి. సూర్యుడు ఉదయించే టైంకి మీ ఇంట్లో జ్యోతి వెలగాలి. సూర్యుడు ఉదయించే టైం కంతా ఆయన అలా లేస్తూ ఉండే టైంకి మీ ఇంట్లో ఇక్కడ జ్యోతి వెలిగేస్తే ఆ టైంలో మీరు చేసి చూడండి, ఆ వచ్చే ఫీలింగ్ వేరు, ఆ వచ్చే ఫలితం కూడా వేరు. ఇంకా 7, 8, 9కి అది పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే, పెట్టుకోవాలి కాబట్టి తప్పదు. ఇంట్లో దీపం లేకోకున్నట్టు ఉండకూడదు కాబట్టి పెట్టుకోవచ్చు. అది 7, 8కే ఇంకా పెట్టాలి కాబట్టి పెట్టాలి ఫార్మాలిటీ కంటే 11, 12ంటికి కూడా 12 దాటక ముందే అని చెప్పి చేసేవారు కూడా ఉంటారు. అంటే ఇంకా ఏం చేయలేము మనం. శాస్త్రానుపరంగా చూస్తే మనం ఏం చెప్తాం, 6, 7 పెద్దది. 7 గంటలు అంటేనే అదే లేట్ చెప్పాలంటే. మామూలుగా అంటే 5:30 బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చేయాలి. బ్రహ్మముహూర్తంలో చేసే దీపారాధన విష్ణువుకి, ప్రదోష కాలంలో చేసే దీపారాధన శివునికి అనే విషయం మనకు తెలుసు. ఇంకొకటి, ఉదయం పెట్టుకోలేని వాళ్ళు అసుర సంధ్యా వేళలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనం సాయం సంధ్యా దీపం అని మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం. దీపం పరబ్రహ్మ స్వరూపం. అసలు మీరు ఏ నామం చెప్పొద్దు, ఏమి చెప్పొద్దు, మీరు ఒక దీపం వెలిగించండి. దీపమే పరబ్రహ్మ స్వరూపం. దీపం పరబ్రహ్మ స్వరూపాయ నమః అనుకోండి. ఎందుకంటే అన్ని బ్రహ్మలు కలిపి ఆ దీపంలోనే ఉంటారు. నువ్వు శివుడు అనుకుంటే శివుడు, విష్ణువు అనుకుంటే విష్ణువు, అమ్మ అనుకుంటే అమ్మ, ఇంకా కార్తికేయుడు అనుకుంటే కార్తికేయుడు, గణేశుడు అనుకుంటే గణేశుడు. ప్రతి ఒక్క దైవ స్వరూపము ఈ దీపకాంతిలో ఉంటుంది. కాబట్టి దీపం పెట్టి కంపల్సరీ దీపానికి నమస్కారం చేసుకోవాలి. చాలా మంది దీపం పెడతారు, భగవంతునికి నమస్కారం చేసుకుంటారు. లేదు, దీప జ్యోతి నమస్కారం చేసుకోవాలి. సాయం సంధ్యా దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలి. సాయంత్రం టైంలో మీరు ఉదయం పెట్టుకోలేని పరిస్థితిగా ఉంటే అసుర సంధ్య వేళలో దీపారాధన ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే, ఏ ఇంట్లో అయితే అసుర సంధ్య వేళలో దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో జ్యేష్ఠలక్ష్మి వెళ్ళిపోయి, అంటే అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని చెప్తారు. అలక్ష్మి పరిహారార్థం సాయం సంధ్యా దీపము అంటారు. అంటే మనకి ఏదో పెద్ద పెద్ద పరిహారాలు చేయనవసరం లేదు. ఆ ఇంట్లో ఉండే అలక్ష్మిని
పోగొట్టుకోవడానికి. అసుర సంధ్య వేళలో దీపం పెట్టుకుంటే చాలు. మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, మేము ఉదయం పెట్టినామమ్మా దీపము, ఆ ఉదయ దీపమే సాయంత్రం వరకు మాకు ఉంటుంది, మళ్ళీ మేము పెట్టుకోవాలంటే ఏం అవసరం లేదు. ఉదయం పెట్టిన దీపం సాయంత్రం వరకు ఉంటుంది అని అంటే దాంట్లో కొంచెం మీరు ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా మళ్ళీ ప్రత్యేకించి దీపం పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇంకా నిత్య దీపారాధనలో మనం ఏం చేస్తాం, పంచోపచార పూజ చేస్తాము. ధూపము, దీపము, నైవేద్యము, పుష్పము, అక్షంతులు, గంధము ఇవి సమర్పిస్తాం. ఏ దేవతామూర్తికైనా ఇవి సమర్పిస్తాము. మీరు ప్రత్యేకించి ఏవైనా దీపారాధన చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి కామాక్షమ్మ దీపం కానీ, ఏడుకొండల స్వామి 3 నామాల దీపం కానీ, లేకంటే పిండి దీపం కానీ, లేదు అని అంటే ఈ అష్టైశ్వర్యాల దీపం అనేసి ఆదిలక్ష్మి దీపం ఇప్పుడు వస్తున్నాయి. ఇవన్నీ కొత్తగా దీపాలన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు ముందు లేవంటారు, లేవు. ఇట్లా దీపారాధన చేసుకోవాలనుకుంటే వాటికి సపరేట్ అనేది ఒకటి ఉంటుంది. మీరు నిత్యము దీపారాధన చేసుకునే వాళ్ళు 2 కుందులు, 2 దీపాలు చాలు. ఒక్కొక్క కుందులో కానీ ఒక్కొక్క ప్రమిదలో కానీ 2 ఒత్తులు వేసుకుంటే చాలు. దీంట్లో మళ్ళీ ఏ నూనె 2 ఒత్తులు కలిపి ఒక దీపం, అలా ఒక దీపమైన ఒక ప్రమిదకి అంటే మధ్యలో వచ్చేదానికైతే ఒకటే పెడతాము. ఒకటే ఇట్లా 5 వస్తాయి కదా ప్రమిద, అలా 5 సైడ్లు 2 సైడ్లు అట్లేం లేదు, అట్లేం ఒకటే. ఇటుపక్క 2 ఒత్తులు కలిపి ఒక దీపం, ఇటుపక్క 2 ఒత్తులు కలిపి ఒక దీపం పెడితే అవి 2 దీపాలు. ఇట్లా పెట్టిన దీపం నా సైడ్ కు ఉండాలా, దేవుడి సైడ్ కు ఉండాలా? సైడ్ ఉంటే చాలు. మనమైతే దేవుడు కాదు కాబట్టి మన సైడ్ పెట్టుకునేంత అర్హత కూడా మనకు లేదు. ఉన్న విషయం వాస్తవంగా చెప్పాలి. మన సైడ్ ఇటు తిప్పినట్టే దేవుడి వైపు ఉండాలి. నువ్వు ఎందుకు దేవుడి వైపు ఉండాలి అని అంటే, నువ్వు అక్కడ దేవుడిని చూస్తావు, ఇక్కడ దీపాన్ని చూస్తావు, నువ్వు దేవుడికి సమర్పిస్తున్నావు ఈ దీపాన్ని. ఇంకొకటి దేవుడిని ఆ దీపంలో చూసుకుంటున్నావు కాబట్టి దేవుడి వైపు ఉండాలి. అంటే ఇక్కడ మళ్ళీ పూర్తిగా ఇలా దేవుడి వైపు తిప్పేసి అట్లా ఉంటారు. ఇట్లా సైడ్ కూడా పెట్టాలి, క్రాస్ గా పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకొకటి ఏ ఆయిల్ వాడాలి అనేది కూడా మనకి చాలా వరకు డౌట్. మీరు శుక్రవారం అయితే నెయ్యితో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా జనరల్ గా నువ్వుల నూనె వాడుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. మేము ప్రతిరోజు నిత్యము కూడా నెయ్యితో పెట్టుకుంటామంటే మరీ మంచిది. స్తోమత ఏదైనా కూడా ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ దీపారాధన ఆయిల్ సపరేట్ గా వస్తున్నాయి, అవి వాడకూడదు అంటారా? వాడచ్చు. ఇప్పుడు బ్రాండ్స్ కూడా వస్తున్నాయి కదా దీపారాధన అనేసి. అది ఏదైనా కూడా ఆర్థిక స్తోమతని బట్టి ఉంటది. ఎందుకంటే కొంతమంది సెల్ఫ్ వాళ్ళ బ్రాండ్స్ చేసుకుని వదిలి హెవీ కాస్ట్ కూడా పెడుతున్నారు. ఇంకొకటి ఇప్పుడు ఈ పూజలు ఇవన్నీ ఎక్కువ అయ్యేసరికి ఈ పూజా స్టోర్స్ లో ఉన్న ఐటమ్స్ అంటే పూజకు సంబంధించిన ఐటమ్స్ కూడా బాగా కాస్ట్లీ అయిపోయినాయి. అంటే కూడా ఇప్పుడు అబౌవ్ 300 పైనే ఉంది 1 లీటర్ బాటిల్. అవునవును, కాస్ట్ 300 పైనే ఉంది చెప్పాలంటే. అది మీ యొక్క ఇది బట్టి మీరు వాడుకోండి. ఎవరో ఏదో చెప్పారు ఇన్ని దీపాలు అన్ని ఒత్తులు ఆ దీపము ఈ దీపం ఇలాంతా ఏం లేదు. మీరు నిత్యం ఇంట్లో ఒక 6 నెలలు సూర్యోదయానికి మునిపే దీపం పెట్టుకొని చూడండి మీలో మార్పు, మీ ఇంట్లో మార్పులు ఎన్ని జరుగుతాయి అనేది. ఇప్పుడు ప్రమిదలో దీపం కొండెక్కే మొత్తం నూనె అంతా అయిపోయి కొండెక్కితే పర్వాలేదు, నూనె ఉండగానే కొండెక్కుతుంది. ఆ నూనెని మళ్ళీ వాడకూడదా? క్లీన్ చేస్తాం కదా డైలీ, క్లీన్ చేస్తాము, ఆ ఆయిల్ ని పక్కన పెట్టి మళ్ళీ వాడకూడదా? వాడకూడదు, నూనె వాడకూడదు, ఆ ఒత్తి వాడకూడదు. మనం దీపం కుందులు అనేటివి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. మనం ఇప్పుడు ఇది చెప్పినప్పుడు పూర్వం అయితే ఇలా ఒకటే దాంట్లోనే పెట్టి అయిపోయే వరకు పెట్టి అట్లా చేసేవాళ్ళు కాదు, అట్లా చేసేవాళ్ళు కదా. ఇప్పుడు మనకు క్లీన్ చేసుకున్నంత అవైలబిలిటీ ఉంది, కొంచెం నీట్ గా చేద్దాం. అంటే ఇప్పుడు ఏంటి అని అంటే పూర్వం కంటే ఇప్పుడు మనకి రోగాలు ఎక్కువ ఉన్నాయి. పూర్వం కంటే ఇప్పుడు మనం ఆరోగ్యంగా లేము. పూర్వం వాళ్ళు ఎలా చేసినా ఏం చేసినా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి రోగాలు తక్కువ ఉన్నాయి. అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ కూడా లేవు, ఉన్న ఫెసిలిటీస్ తో వాళ్ళు చాలా బాగున్నారు. మనకి ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్కువైపోయినాయి, మనం అప్గ్రేడ్ అయినాం, అలానే రోగాలు కూడా ఎక్కువ తెచ్చుకున్నాం. కాబట్టి నీట్ మెయింటెనెన్స్ అనేది ఉంటే మనకే మంచిది. అవును అవును, చెప్పాలంటే. ఒక చిన్న డౌట్, తిడతారేమో ఇది చెప్తే ఇప్పుడు నన్ను, కానీ చాలా మంది దగ్గర నేను చూసిన దీపము అనంటే దీపం ఎలాగో దీపారాధన చేస్తాము, తర్వాత అగరబత్తీలు వెలిగించి స్వామికి చూపించి పెట్టేస్తాం స్టాండ్లో. చాలా మంది ఇప్పుడు స్టాండ్లో పెట్టకుండా స్వామికి చూపించి మాకు పడదు అని చెప్పి తీసి పక్కన పెట్టేస్తున్నారు. అట్లా పక్కన పెట్టేయండి, మాకు సైనస్ ఉంది లేకపోతే తలనొప్పి ఉంది అని చెప్పి. అది కరెక్ట్ పద్ధతి అంటారా? చెప్పాలంటే స్వామికి కూడా ఇంత ధూపం వేయకూడదు. ఇప్పుడు నిజంగా నువ్వు అక్కడ స్వామి ఉన్నారు అని భావిస్తే ఒక కట్ట ఊదిబత్తీలు తీసుకొని వెలిగించి స్వామి ముందర ఇలా 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 అనేస్తే స్వామికి ఊపిరి ఆడలా వద్దా? కాదు, నిజంగా హారతి ఇచ్చేటప్పుడు కూడా అక్కడ నిజంగా స్వామి ప్రత్యక్షం అయితే మసి పూసేస్తారేమో స్వామి. నిజమా కాదా? ఇప్పుడు నీకు అక్కడ దేవుడు ఉన్నాడు, ఇప్పుడు అమ్మవారు ఉంది, ఇప్పుడు నేను అమ్మవారిని పూజిస్తాను, అమ్మవారు ఉంది అని నాకు భావన ఉంటే నేనేం చేస్తాను, నేను నార్మల్ గా 2 చూపించి, అది కూడా దూరంగా చూపించి, ఇలా చూపించి ఇలా అంటాం అంతే. తీసి ముందు పోయి ఇలా 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 చాలా మంది అలా పట్టుకుంటారు నిజంగానే. అవును, తిప్పకూడదు అలా.
మనకే ఊపిరాడదు అన్నప్పుడు అంటే నీలో ప్రాణం ఉంది, నువ్వు ఊపిరాడదు అంటున్నావు అంటే అక్కడ నీకు భగవంతుడు అనేది ఉన్నాడు అని నీకు నమ్మకం ఉంటే భగవంతుడు కూడా ఊపిరాడాలా పాపం ఆయన ఇలా చూస్తుంటాడేమో, కళ్ళు తిరిగి పడిపోతాడు అట్లే ఇలా తిప్పి తిప్పి తిప్పి. ఎప్పుడు కూడా ధూపం అనేది 2 లేదా 3 కడ్డీలు చాలు, ఇన్ని పెట్టాల్సిన అవసరం లేదు. అది కూడా దూరం నుండి ఇలా మనం చూపించాలి. ధూపం ఆగ్రాపయామి అన్నప్పుడు ఇలా తిప్పకూడదు వేసి, ఇలా మనం ఈ చేత్తో వెడం చేత్తో పట్టుకొని జస్ట్ ఇలా అనాలి, మనం చూపించినట్టు అంతే తప్ప స్వామి ముందు పెట్టి ఇలా 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 తిప్పితే స్వామి ఇలా ఇలా కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ స్మెల్కి కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టుగా ఈ సైనస్ ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళు కూడా పక్కన పెట్టుకోవచ్చు. నేను స్వామికే ఎక్కువ పెట్టద్దు అంటున్నాను, ఇంకా పక్కన పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే చాలా వరకు ఈ హారతి ఇచ్చేటప్పుడు ఈ ధూపం ఇచ్చారు కొంతమంది ఏదో ఎక్కువ పెట్టేస్తే ఏదో ఎక్కువ స్వామి ఇచ్చేస్తారు అనేది బదులు స్వామి ఉన్నారు అనే భావన మీకుంటే మీరు ఎంత తక్కువలో అంత తక్కువ చేయండి. తర్వాత నీట్గా మెయింటైన్ చేయండి. క్లీన్ కూడా ఉండాలి, నీట్గా ఉండాలి. స్వామిని ఇబ్బంది పెట్టద్దు. మీ పూజా మందిరంలో దేవుడు ఉన్నాడు కదా, మీరు ఎవరైతే ఆరాధన చేస్తున్నారో ఆ ఆరాధన మూర్తి దైవం ఉంది అని మీకు భావన ఉంటే మీరు ఇలా ఎక్కువ చెయ్యరు. అవును, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.